తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఉగాది అంటేనే తెలుగు వాళ్ళందరూ కూడా ఎలా ఉండబోతుంది, సంవత్సరం అంతా ఏం జరగబోతుంది అన్నది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఆ పేరులోనే పెద్ద దెబ్బ, శ్రీ క్రోధినామ సంవత్సరం పేరులోనే ఉంది. ఇప్పుడు విశ్వవసునామ సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్క రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరం అంతా సాఫీగా సాగిపోతుంది అంటారు? చక్కగా అడిగారమ్మా, చెప్తాను. మనకి పూర్వం చూసుకున్నట్లయితే అంటే క్రోధినామ సంవత్సరం ప్రారంభం ముందే చెప్పుకున్నాం. క్రోధి అంటే కోపాలు, ద్వేషాలు, గొడవలు ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగింది. దానికి కాక అదొకటే కాకుండా దానికి అధిపతి కుజుడు అయ్యాడు కూడా ఆ సంవత్సరానికి అధిపతి. ఈ సంవత్సరానికి అధిపతి రవి అవుతాడమ్మా. ఈ సంవత్సరంలో జరిగే విచిత్రాలు ఏమిటంటే, ఇంకా సంవత్సరం రాకముందే, అంటే మీకు విశ్వవసునామ సంవత్సరం రాకముందే అయితే జనాలు ఈ కోపాలు, ద్వేషాలు ఎన్ని ఉన్నాయో అవి కాస్త తగ్గుతాయి. కానీ ఇంకొక రకమైనటువంటి ఇది స్టార్ట్ అవుతుంది. అది విశ్వవసునామ సంవత్సరం వల్ల కాదు. ఇంకా అసలు మీకు ఏప్రిల్ రాకముందే మార్చి నుంచే స్టార్ట్ అయిపోతుంది ఇది. అదేమిటి అంటే, శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించే ముందు నుంచే స్లోగా ఒక 1 నెల ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఏప్రిల్లో ఆల్మోస్ట్ మార్చి 29వ తేదీ ప్రవేశిస్తున్నాడు. దానికంటే ముందే నుంచి ఏమవుతుంటుందంటే, ఈ 2.5 సంవత్సరాలు కూడా నాట్ ఓన్లీ విశ్వవసు, మనకి జిహాద్ అనేది ఎలా ఉంది, అలాగే ఒక విహాద్ అంటే మేము వైష్ణవులం, మేమే గొప్ప, శైవులం మాదే గొప్ప, శివుడే గొప్ప అనుకుంటే విష్ణువే గొప్ప అనుకొని ఈ గొడవలు పెరుగుతాయి. మీరు చూస్తూ ఉండండి, కావాలంటే ఖచ్చితంగా దీని ప్రభావం పెరగనుంది. రెండవది ఏంటంటే, అంటే ఇది ఒక రకంగా అందరూ చేస్తారని నేను చెప్పను. కొంతమంది అంటే ఒకే పరమాత్మ విష్ణు రూపంలోని, శివుడి రూపంలోని, శక్తి రూపంలో ఉన్నది ఆయనే, గణపతి రూపంలో ఉన్నది ఆయనే, సూర్యుడి రూపంలో ఉన్నది ఆయనే అనే జ్ఞానం లేని వాళ్ళు ఈ గొడవలు చేస్తూ ఉంటారు. ఈ 2.5 సంవత్సరాల్లో తీవ్రంగా పెరగనుంది. ఒక రకంగా ఏదైనా ఒక వివాదం వచ్చినప్పుడే నిజం తెలుస్తుంది. ఆ యొక్క జగన్మాత అనుకోండి, ఆ పరమేశ్వరుడు అనుకోండి, ఆ విష్ణువు అనుకోండి, ఆడించే ఒక లీల కూడా అనుకోవాలి. ఎందుకంటే నిజం తెలియడానికి కూడా ఒక రకంగా కొన్నిసార్లు అలాంటివి వస్తూ ఉంటాయి. ఒకప్పుడు కూడా ఇలాంటివి కాస్త ఎక్కువ ఉండేవి మనకి, శైవులు విష్ణు ఆరాధకులు అని. కానీ భేదము చూడకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైతే భేదం చూసామో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వారి మీద. ఆ రెండిటికి భేదాన్ని ఇవ్వకూడదు. శివుడిని మించినటువంటి భక్తుడు లేడు. అంటే రాముడికి శివుడిని మించిన భక్తుడు లేడంటారు. అలాగే శివుడికి రాముడిని మించిన భక్తుడు లేడని చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి, శివుడు కేశవుడు ఒకటే. శివాయ విష్ణు రూపాయ అనేటువంటిది ఒక ఉంది మనకి కదా. అవునండి, శివుడే విష్ణు రూపంలో ఉన్నాడు, విష్ణువే శివ రూపంలో ఉన్నాడు. ఎందుకంటే ఒకే శక్తి ఆ రూపాల్లో ఉంది. దీని ప్రభావం పెరుగుతుందమ్మా. ఇక్కడ ఒకటే అని అనుకున్నప్పుడు కూడా అంత విజ్ఞత ఉండి కూడా ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? అదే కలి యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం. శని మీనంలోకి వెళ్తున్నందుకు ఈ ప్రభావం ఖచ్చితంగా ఇస్తాడు. ఇదొకటి. ఇక రెండవ విషయం ఏంటంటే, మనకి ల్యాండ్ రేట్స్ ఆగిపోయి ఉన్నాయి ప్రజెంట్. జూన్ నుంచి ఎప్పుడైతే కన్యారాశిలోకి కేతు ప్రవేశిస్తాడో ల్యాండ్ రేట్స్ మళ్ళీ చక్కగా ఒక మంచి రేంజ్లోకి వస్తుంది. రియల్ ఎస్టేట్ కొంత బాగుపడుతుంది. కేతు ఎప్పుడైతే మనం లాస్ట్ 1.5 year క్రితం వీడియోస్ కూడా తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి కేతువు ధనస్సు మన కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అది భూతత్వ రాశి. భూతత్వ రాశుల్లో కేతు వచ్చినప్పుడు భూమికి సంబంధించినవన్నీ స్ట్రక్ అయిపోయి ఉంటాయి. రిజిస్ట్రేషన్ సరిగ్గా ఉండదు. మన ఏదైనా కొనడాలు అమ్మడాలన్నీ ఆగిపోయి ఉంటాయి. ఎక్కడుందమ్మా రియల్ ఎస్టేట్? ఆగిపోయింది, కుదేలైపోయింది. ఆ కుదేలైపోయినటువంటి రియల్ ఎస్టేట్ మరలా చిగురిస్తుంది జూన్ నుంచి. ఈ సంవత్సరానికి అధిపతి రవి అయ్యాడు కాబట్టి, పోయిన సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడు క్రోధినామ సంవత్సరం. విశ్వవసునామ సంవత్సరానికి రవి అయ్యాడు కాబట్టి, రవి గవర్నమెంట్ కారకం. గవర్నమెంట్ కొన్ని విషయాలంటే 2 క్యాపిటల్స్, సెకండ్ క్యాపిటల్ తీసుకురావడం, కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్ తీసుకురావడం, గవర్నమెంట్లో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు, సీఎం లెవెల్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఇంకా పై లెవెల్లో ఉండేవారు కావచ్చు, వాళ్ళు మారడము, పిఎం లెవెల్లో కూడా మార్పు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా వాళ్ళకు కొంచెం హెల్త్ విషయంలో కొంచెం ఇబ్బంది రావడం, ఇట్లాంటివి చూపిస్తున్నాయి. వీళ్ళకి చూపిస్తుంది కొంత పెద్ద పెద్ద పీఠాధిపతులకు శని మీనంలో ఉన్నందుకు కొంచెం వాళ్ళ యొక్క ఆరోగ్య సంబంధించిన విషయాలు కూడా చూసుకోవాలి.
అలాగే రవికి ఈ సంవత్సరం ఇంకొక శుభవార్త ఏమిటంటే రవి యొక్క ఆధిపత్యం ఈ సంవత్సరం ఉంటుంది. సూర్యుడు అధిపతి ఈ సంవత్సరానికి, పోయిన సంవత్సరం ఎలా అయితే కుజుడయ్యాడు, సూర్యుడు అధిపతి అయినందుకు అసలు ప్రాణాంతకమైన రోగాలు కూడా, జబ్బులకి మెడిసిన్స్ లేవనుకున్నది ఈ సంవత్సరం అలాంటి కొన్ని ఇన్వెన్షన్స్ జరుగుతాయి, అలాంటి మెడిసిన్స్ వస్తాయి. అటువంటివి బలంగా చూపిస్తున్నాయి. కాకపోతే కాస్త ఈ మీన రాశిలో ఇప్పుడు మనకి ఈ సంవత్సరంతో షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి కాస్త జల ప్రళయాలు రావడం. అంటే ఎంత వరకు ఉంటుంది అంటారు దాని ఎఫెక్ట్? 2-3 months ఉంటుంది. స్టార్టింగ్ 2-3 months. శని రాహు ఈ 6 గ్రహాల కలయిక ఉంది కదా, అందుకని. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇది కూడా ఏంటి, ఇక్కడ అనుకోండి, ఇక్కడ మనకి హైదరాబాద్ సిటీస్ లాంటి వాటిలో మంచి ఎండాకాలంలో వర్షాలు పడడం, ఇవి కొంచెం ఉంటుంటాయి. అలాగే కొంచెం నావీ, ఈ రక్షణాధారాలు ఏవైతే నావీ రంగాల్లో ఉండేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు నీచ పొందుతున్నాడుగా మొదటి 2-3 నెలలు, అందుకని ఈ కలహాలు లాంటివి కొంచెం కొద్దిగా ఉంటుంది. కానీ క్రోధినామ సంవత్సరంలో గొడవలు పడినంతగా పడరు, కాకపోతే ఈ విషయాల్లో పడతారు. ఈ విషయాలు కాస్త తెర మీదకి ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఈ విషయాలు తలనొప్పిగా మారుతూ ఉంటాయి. అయితే అందరూ కూడా బాగుండాలి అంటే చక్కగా చండీ పారాయణం చేయడం, లేదా లలిత చదువుకోవడం, లేదా విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయడం చేస్తుండాలి. ఇంకోటి ఏంటంటే ఈ షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుద్ది కూడా, విపరీతమైన అప్ అండ్ డౌన్స్ అవుద్ది షేర్ మార్కెట్, ఇది కొంచెం చూసుకోవాలి. సో మొత్తం మీద సర్వేజన సుఖినో భవంతు, అందరికీ మంచి జరగాలి అని చెప్పి. విశ్వవసునామ సంవత్సరం కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత బెటర్ గానే ఉంటుంది. చాలా మంది అంటున్నారు ఈ 6 గ్రహాలు కూడా మళ్ళీ ఏదో కరోనా లాంటివి వస్తాయి, ఏమీ రావు, ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో భయపడాల్సిన అంత భయంకరమైన వ్యాధులు వచ్చేసి లాక్డౌన్స్ అవ్వడం అనేటువంటిది జరగదు. కొంచెం ఉపశమనంగా ఉందండి, మంచిగానే ఉండబోతుంది అని చెప్పేసి సంవత్సరం. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.